హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఫిబ్రవరి 2025 నెలకు రెగ్యులర్ సాలరీ బిల్ ప్రిపరేషన్ అయితే పూర్తి అయిపోయిందనమాట. డీడీఓలు బిల్లులను అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది. మరి గత నెలలో సమస్యలు, తాజా మార్పులు. గత నెలలో కొన్ని అప్డేట్స్ కారణంగా సాలరీ బిల్లుల ప్రాసెస్ అనేది ఆలస్యమైంది. ఈ నెలలో అటువంటిది ఏం లేకుండా సంబంధించినటువంటి ఎర్నడ్ లీవ్స్, అడిషనల్ ఇంక్రిమెంట్స్ డీటెయిల్స్ హార్డ్ కాపీ రూపంలో పొందుపరచడం అయితే జరిగింది. ఈ నెల సాలరీ బిల్లు ప్రాసెసింగ్ సమయంలో టోకెన్ నంబర్లు కూడా అందించారనమాట. సో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తమ జీతాలు, పెన్షన్లు మార్చి 1 తారీఖున అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందా? తీసుకోదా? జీతాల చెల్లింపులు ఈ నెల అబ్జర్వేషన్. ఉద్యోగులకు మార్చి 1న సాలరీలు అందుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉందండి. సో ఎందుకంటే ఈ అంశము గమనించవలసి ఉంది. ఎందుకంటే సాటర్‌డే పడింది. సో సాటర్‌డే మనకు జనవరి జీతాలు గూడా ఫిబ్రవరి 1 సాటర్‌డే పడింది. అప్పుడు రాలేదు. సో సాటర్‌డే వర్కింగ్ డే కాదనుకున్నాం. కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జమ కాలేదని చెప్పారు. మరి సాటర్‌డే కాలేదా? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల జమ కాలేదా అనేది మనకి ఈ మంత్‌లో తెలుస్తుందండి. సో ఈ సాటర్‌డే గనుక జీతాలు, పెన్షన్లు జమ కాలేదంటే ఖచ్చితంగా ఇంకా సాటర్‌డేసు మనకు హోప్స్ వదులుకోవాల్సిన అంటే పెద్దగా జమ అయ్యే అవకాశాలు లేనట్టుగా మనం గమనించవచ్చు. అలాగే ఈ నెల నిధి పోర్టల్ అప్డేట్ ప్రకారంగా మార్చి 1న జీతాలు విడుదల అవుతాయా? లేదా? అనేది కీలకమైన అంశంగా మారింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్, బిల్లులలో కదలికను బట్టి మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.